కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2.5 ఏళ్లలో చేసింది శూన్యమని విమర్శించారు. సీఎం రేవంత్ రైతు బంధు ఇవ్వడం లేదు కానీ రాహుల్ బంధు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారంటూ సెటైర్లు వేశారు. మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఎవరికి చెప్పాలనుకున్నది వాళ్ళకి చెప్పినారు. దళిత బంధు లాంటి పథకం కానీ రైతు బంధు లాంటి పథకం కానీ పెట్టాలంటే నాయకుడికి కలేజా ఉండాలి, గుండెల ధైర్యం ఉండాలి. ఉక్కుతగా కాదు, ఆల్తు ఫాల్తు నాయకులు రిబ్బన్ కటింగ్ నాయకులతో కాదు అట్లాంటి పథకాలు. కలేజా ఉండాలి, ధైర్యం ఉండాలి. గెలిస్తే గెలుస్తా, పోతే పోతుంది. కానీ చరిత్రలో ఒక మార్పు తేవాలే అనే దమ్ము ఉండాలి. మార్పు మార్పు అని డైలాగులు కొట్టుడు కాదు, మార్పు తెచ్చే దమ్ము కూడా ఉండాలి లోపల. అది ఉన్నోడు కేసీఆర్. ఏమనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు భూములు అమ్ముకోవాలా? వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఇసుకపడ్డారు. ఇక మొత్తం హైదరాబాద్ చుట్టూతా తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, తొండల రెడ్డి ఇంకో దిక్కు. అంటే ఆయన పేరు తొండల రెడ్డి. ఆయన మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదు అంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతా. ఏమైనా రేవంత్ రెడ్డి మహిళలకు 2500 రూపాయలు ఇస్తలేవంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా రేవంత్ రెడ్డికి ఆ స్కూటీలు ఆడవాయంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక కాదురాబాయి అంటే కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది, ఇక్కడ లంక బిందెలు లేవు, నేనేం చేయాలి? మరి నువ్వెందుకున్నావు? ఇక మరి 3,70,000 కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పటికీ. మనం మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే ఈ మహానుభావుడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండు. మరి ఎవరికి పోయినాయి పైసలు అవన్నీ? రైతు బంధు పడతలేదు, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం ఫెంటాస్టిక్. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. నేను మారిన మనిషిని. మారిపోయిందట, కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు, మారిపోయింది మనిషి, ఎగ్దమ్ మారిపోయింది. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. 2 ఏళ్ళు ఏం లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేవదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం